ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లే లేకుండా చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నరకాసురుడి లాంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇంటికి వెళ్తుందని, ప్రజల కంటినీటిలో కొట్టుకుపోవడం ఖాయమని కేటీఆర్ తెలిపారు. నిజమైన దీపావళి వస్తుంది, ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. మాదాపూర్లోని సున్నం చెరువు ప్రాంతాన్ని కేటీఆర్ పరిశీలించారు. హైడ్రా బాధితులతో కలిసి సున్నం చెరువు ప్రాంతానికి వెళ్లారు. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాసులతో మాట్లాడి ఫ్లాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. హైడ్రా బాధితులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేకుండా చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారిని దౌర్జన్యంగా వెళ్లగొట్టిందని ఆరోపించారు. హైదరాబాద్లో హైడ్రా వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకో 2 ఏళ్లలో తెలంగాణ మళ్లీ వెలుగులు చూడొచ్చని వ్యాఖ్యానించారు.